నమస్తే K25 న్యూస్. కరీంనగర్లోని 21 డివిజన్ సీతారాంపూర్లో పీఎం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు లోకేన్ కుమార్కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పీఎం కన్వెన్షన్ హాల్లో అధినేత మాజీ పోలీస్ అధికారి చైతన్య భారతి, కాసర్ల భూలక్ష్మి హనుమంతు, మర్కండ మల్లేశం, బొంతుల రాజు, కూరెల రాములు, కాసర్ల విజయ్ కుమార్, కాసర్ల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధినేత శ్రీ కాసర్ల హనుమంత్ గారి చేత మరి ఈరోజు సన్మానం జరిగింది. ఈ సన్మానానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఒక మామూలు ఆటో డ్రైవర్ నుండి ఒక షార్ట్ ఫిలిం మేకర్గా తయారైనటువంటి మన ఎల్బీకే గారు, వారు పడని కష్టం అంటూ లేదు. ఎన్నో అవమానాలు, చిత్కారాలు అవన్నింటినీ కూడా పంటి కింద అదిమి పెట్టి తన ప్రగతి వైపు ఎవరెన్ని అన్నా కూడా పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు వెళ్ళి ఈరోజు షార్ట్ ఫిలిం అసోసియేషన్కి ఉపాధ్యక్షునిగా ఎన్నికై ఎన్నో వందల చిత్రాలు నిర్మించినటువంటి మన ఎల్బీకే గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు కనపర్తి శ్రీనివాస్. మరి నాతో పాటుగా వారికి సన్మానం చేసినటువంటి గౌరవనీయులు సీతారాంపూర్ పిఎం కన్వెన్షన్ ఓనర్, అదేవిధంగా రిటైర్డ్ ఎస్ఐ గారు, తెలంగాణ షార్ట్ ఫిలిం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, వారి స్పందనను తెలియజేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉపాధ్యక్షులు ఎన్నికైన శ్రీ లోకేన్ కుమార్ గారికి చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చేసి ఎన్ని అవమానాలు భరించినా, ఎన్ని అది చేసినా కానీ ఇవాళ ఈ స్థితికి గౌరవించే స్థితికి వచ్చిందంటే వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇతనికి ఎన్నో ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కాలని కోరుకుంటున్నాను. ఈ ఓటీటీ సినిమాలలో సుతా ఇతను నటించి మంచి డైరెక్టర్ కానీ మంచి నటన కానీ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మన గౌరవ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో నాకు సన్మానం చేసినందుకు వెరీ థ్యాంక్స్ సార్. మీకు ఇలాంటి అమౌంట్ ఇచ్చి నన్ను బెస్ట్ ఎడిటర్ మరియు బెస్ట్ డైరెక్టర్, యాక్టర్గా నాకు ఈ అమౌంట్ ఇచ్చి చాలా సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దల సూచన మేరకు మంచి చిత్రాలు, సందేశమైన చిత్రాలు తీస్తూ మంచి పేరు తెచ్చుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.